శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహం వలన కరుణ కటాక్షం వలన నాకు ఈరోజు సువర్ణ అవకాశం దొరికింది. అందులో ముఖ్యంగా ఈ వీడియో తీసుకోవటం వల్ల నాకు చాలా సంతోషం ఉంది, అదృష్టంగా బాగుందని చెప్తూ a little bit about me and how I came to the శ్రీ సత్య సాయి ఫోల్డ్ అనేది కొంచెం క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నా పేరు డాక్టర్ బిసి రామన్న, బండి చిన్న రామన్న. నేను యాక్చువల్గా ఐ బిలాంగ్ టు ది కర్నూలు డిస్ట్రిక్ట్. అయితే బై వర్చ్యూ ఆఫ్ మై ప్రొఫెషన్, వృత్తిరీత్యా నేను వెటనరీ బీబీఎస్సీ చేశాను, బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్స్. ఆ తర్వాత కొంతకాలం స్టేట్ గవర్నమెంట్లో వెటనరీ డాక్టర్గా పనిచేశాను. మళ్ళీ తర్వాత ఎంబీఎస్సీ చేశాను. ఆ తర్వాత పిహెచ్డి కూడా చేశాను. పిహెచ్డి అగైన్ ఇన్ ది స్పెషలైజేషన్ ది వైరాలజీ, దట్ టు విత్ ది వ్యాక్సిన్స్, అండ్ దట్ ఐ డిడ్ ఇట్ ఇన్ సెవరల్ టైమ్స్. ఈ సందర్భంలో కొన్ని నేను మీతో పంచుకోవాలని ఉంది. నాకు ఈ విధంగా ప్రోత్సాహం ఇచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు మై మదర్ అండ్ ఫాదర్. నా తల్లిదండ్రులకు నేను ఎంతో రుణపడి ఉన్నానండి. ఎందుకంటే నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. మా ఫాదర్ కొద్దిగా గొప్ప చదవచ్చు, మా అమ్మకు షీ ఈజ్ లిటరేట్ టు బి ఫ్రాంక్, అండ్ ఐ వాజ్ ది ఓన్లీ సన్. అండ్ సో దే ఆర్ స్వామిలో సాయుధ్యం అయ్యారు. సో వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ నింటే నేను ఈ విధంగా చేసుకున్నాను, మంచిగా అభివృద్ధి కాగలిగాను. సో ఐఎమ్ వెరీ కేర్ఫుల్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై మదర్ అండ్ ఫాదర్. ఇంకొక విషయం ఈ సందర్భంలో చెప్పాలనుకున్నాను. అసలు నాకు ఈ చదువుకున్న రోజుల్లో స్వామిని గురించి ఎక్కువ తెలియదు. నా బీబీఎస్సీ అక్కడ తిరుపతిలో చేశాను నేను బీబీఎస్సీ. అప్పుడు స్వామిని గురించి తెలియదు. అప్పుడు వెంకటేశ్వర స్వామి భజనలకు రెగ్యులర్గా అటెండ్ అయ్యాను. మా తిరుపతిలో అక్కడ చేసేవాళ్ళు కండక్ట్ వన్స్ ఇన్ ఎ వీక్. తర్వాత స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ మా నాన్న కూడా మొదట భక్తులే వెంకటేశ్వర స్వామికి. తర్వాత షిరిడి సాయిబాబా భక్తులయ్యారు. తర్వాత ఒక రోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. నేను ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను, ఉద్యోగం నుండి ఏదో సెలవులు వచ్చాను. చేస్తున్నప్పుడు సత్యనారాయణ వ్రతంలో మనకందరికీ తెలిసింది, సత్యనారాయణ ఫోటో పెట్టి చేస్తాం. కానీ ఆ సత్యనారాయణ ఫోటో పీఠ మీద పెట్టినప్పుడు మన సత్యసాయిబాబాది చిన్న ఫోటో ఒక అరచేయి ఎంత ఉంటుంది, అది కూడా పెట్టారు. సో ఐ క్వశ్చన్ మై ఫాదర్. మా అమ్మ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది భజన్, ఆ పూజలో. ఎందుకు నన్ను అనవసరంగా మళ్ళీ మీరు సత్యనారాయణ ఫోటో ఎలాగుంది, మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకొచ్చి పెట్టారు, అదేదో మళ్ళీ మీరు సత్యసాయిబాబా అన్నారు, నీకేం తెలియదు నువ్వు ఊరుకోండు అని డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడు అన్నారు. మళ్ళీ ఉండలేక మరీ అడిగాను. మళ్ళీ అడిగితే మేమైతే తీయము, నీకు చేతనైతే నువ్వు ఆ ఫోటో తీయమన్నారు. అమ్మ ఎందుకు వచ్చిన గొడవ, నేనేం తీయలేదు. అది అంతా అయిపోయిన తర్వాత ఐ పర్సిస్టెడ్ మై మదర్. మా మదర్ను వదిలిపెట్టలేదు. ఏంటమ్మా మీకు సత్యసాయిబాబాది మొదలుపెట్టారు, ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి, తర్వాత షిరిడి సాయిబాబా, ఇప్పుడు సత్యసాయిబాబా. రే ఎక్కువ మాట్లాడొద్దు, సత్యసాయిబాబా దేవుడు. అవునా నాన్న, నీకు కావాలంటే చూపిస్తాను, మరి పుట్టపర్తికి నన్ను తీసుకువెళ్తా అంటే నేను తప్పక తీసుకెళ్తాను అని మా అమ్మ ప్రోత్సాహం వలన ఒకరోజు నేను మా అమ్మ పుట్టపర్తికి వెళ్ళి ఆమెని తీసుకెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమె నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, డివోషనల్గా ఉండాలి, స్వామి అందరికి ఇవ్వడు దర్శనము, మనం వెళ్ళిన రోజు ఆయన రావచ్చు రాకపోవచ్చు, ఆ టైంలో రావచ్చు, వచ్చినప్పుడు మాత్రం భక్తి శ్రద్ధలతో ఉండాలి, అక్కడ దగ్గరికి వస్తే నీ అదృష్టం, స్వామికి దండం పెట్టుకో అని చెప్పింది. సరే వెళ్ళాము. అప్పుడు ఇసుక ఉంది. ఐ థింక్ దిస్ హెస్ హ్యాపెన్ సమ్ టైమ్ డ్యూరింగ్ 70s. సో అప్పుడు వెళ్ళాము. స్వామి వస్తూనే ఉన్నారు దర్శనానికి. ఎంతో దూరంలో ఉన్నారు, ఇసుక నడుచుకుంటూ ఉన్నారు. నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఆగిపోయి నవ్వుకుంటూ నన్ను చూశారు. మా అమ్మ చెప్పింది గుర్తుకొచ్చింది. అమ్మో ఏదో ఒక రకమైన ఆనందము, ప్రేమ, శక్తి వచ్చేసి ఐ ఫెల్ట్ లైక్ దట్ ఐ మస్ట్ టేక్ పాద నమస్కారం. స్వామి ఇట్లా తీసుకున్నట్లు చెప్పారు, పాద నమస్కారం ఇచ్చారు, తర్వాత నవ్వుతూ వెళ్ళారు. సో ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ అండ్ టోటల్ సాటిస్ఫాక్షన్. తర్వాత మా అమ్మకు చెప్తే నువ్వు చాలా అదృష్టవంతునివిరా, అసలు మొదటి ట్రిప్ నీకు స్వామి ఇలా ఇచ్చారు, సో యూ ఆర్ వెరీ లక్కీ అన్నారు.
అప్పటి నుండి ఐఎమ్ రియలీ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు మై బెలవెట్ గాడ్ భగవాన్ సత్యసాయి బాబా. అయితే మా అమ్మ ఏమన్నదంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఉద్యోగరీత్యా అటు ఇటు తిరుగుతుంటావు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి గురువారం భగవాన్ సత్యసాయి బాబా మీ కుటుంబ సభ్యులంతా కలిసి మీరు భజన చేసుకుంటూ ఉండండి, గురువారం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ మై డిక్టమ్, నేను మీకు ఈ విధంగా ఆదేశం ఇస్తున్నానని చెప్పింది. తర్వాత ఉద్యోగరీత్యా నేను కొద్ది రోజులు మన స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వెటనరీ డాక్టర్ పనిచేశాను. మళ్ళీ ఎంబీఎస్ చేయడానికి యూపీ వెళ్ళాను. మళ్ళా వచ్చి గవర్నమెంట్ జాబ్లో చేశాను. తర్వాత పిహెచ్డికి వెళ్ళాను, అక్కడ పిహెచ్డి చండీగఢ్లో చేశాను. తర్వాత మళ్ళీ వచ్చి స్టేట్ గవర్నమెంట్ని జాయిన్ అయ్యాను. ఈ లోపల నాకెందుకో జాబ్ సాటిస్ఫాక్షన్ కొరకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అడ్వర్టైజ్మెంట్ వస్తే ఐఎమ్ సెలెక్టెడ్ ఫర్ గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్స్. వెళ్ళి ఢిల్లీలో ఆల్మోస్ట్ అక్కడ చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మా అమ్మ చెప్పింది మాత్రం మర్చిపోకుండా భజనలు చేసుకుంటున్నాం. తర్వాత ఇంకా ఉద్యోగరీత్యంగా కొద్దిగా మంచి ఉద్యోగం వస్తే బాగుంటుందని చేసి తర్వాత హైదరాబాద్లోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇండియన్ ఎన్మలాజికల్స్ అని ఒక వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ చేసి గచ్చిబౌలి చేస్తే అప్పటి నుండి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత దెన్ ఐ మస్ట్ టెల్ అబౌట్ హౌ ది థింగ్స్ హ్యావ్ గాన్. అక్కడ మా ఒక్క ఇల్లే, అంటే దట్స్ ద న్యూ కాలనీ, దాదాపు 50 ఫ్యామిలీస్ ఉంటారు. మేము ఒక్కరమే ప్రతి వారం చేసుకునే వాళ్ళం భజన. నా 4 పిల్లలు, నాకు కూతురు, 3 సన్స్, అందరం కలిసి భజన చేసుకునే వాళ్ళం. తర్వాత మా కాలనీలో ఇంకో 2 ఫ్యామిలీస్ జాయిన్ అయ్యాయి. తర్వాత పక్కనే సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, అక్కడ స్వామి సత్యసాయి యూనివర్సిటీలో గర్ల్స్ బాయ్స్ చదువుకునే వాళ్ళకు మేము ఇక్కడ పనిచేస్తున్నాం, ఇండియన్ ఎన్మలాజికల్స్లో పనిచేస్తున్నాం అని తెలిసి వాళ్ళు కూడా రావడం అయ్యారు. సో ఇట్ హ్యాస్ బికమ్ వెరీ గుడ్ భజన సెంటర్. వన్స్ ఇన్ ఎ వీక్ కేవలం భజనతోనే మేము లిమిట్ కాకుండా తర్వాత సేవా కార్యక్రమాలు, తర్వాత జ్యోతి వస్తే వాటిని ఊరేగింపటం, తర్వాత పాదుకలు వస్తే వాటిని ఇలా చేస్తున్నాం. ఆ తర్వాత మన సత్యసాయి ఆర్గనైజేషన్ కూడా తెలిసిపోయిందని మాది ఒక చిన్న గచ్చిబౌలి భజన మండలిని నిర్ణయించారు. తర్వాత చేసే కార్యక్రమాలను బట్టి వాళ్ళకందరికీ అప్పుడు మా ఆయనను తప్పకుండా మర్చిపోకుండా ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఒకరు సత్యనారాయణ గారు, ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రంగారెడ్డి జిల్లా. తర్వాత రోమేల్ గారు, ఆయన పాస్పోర్ట్ ఆఫీసర్ ఇక్కడ. వీళ్ళిద్దరూ చాలా మాకు ఎంకరేజ్ చేసి అది ఇంకా ఇది భజన మండలిగా ఉండడానికి వీల్లేదు, మంచి యాక్టివిటీ చేస్తున్నారని దాన్ని సమితిగా అప్గ్రేడ్ చేశారు. అంటే ఫ్రమ్ శ్రీ సత్యసాయి సేవా సమితి గచ్చిబౌలిలో ఆ విధంగా భజన మండలి సమితి ఫార్మ్ అయింది. అక్కడనే మేము మా కుటుంబ సభ్యులం. తర్వాత పక్కనే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఉన్నాయి, అక్కడి నుండి కూడా చాలా మంది వచ్చారు. ఈ విధంగా సత్యసాయి సేవా సంస్థలో ఒక భజన మండలిగా ప్రారంభమైన గచ్చిబౌలి దాదాపు ఒక 7-8 భజన మండల్స్ అయినాయి సరౌండింగ్గా. తర్వాత అప్పుడు ఇంకా అందులో మణికొండ కూడా అందులో ఒకటి, తర్వాత మొత్తం గచ్చిబౌలి ఏరియా, తర్వాత కొండాపూరు, మసీద్ వండ చాలా పెద్దగా అయిపోయింది. అప్పుడు ఎస్జి చలం గారు, మన స్టేట్ ప్రెసిడెంట్ గారు, తర్వాత ఆంజనేయ గారు, వారు కూడా ఆ సెంటర్కు మా సమితికి వచ్చి ఇచ్చేసి ఇది చాలా మంచిగా జరుగుతుంది, మణికొండ కూడా బాగా డెవలప్ అవుతుందని మణికొండ కూడా సమితి డెవలప్ అయింది. దిస్ ఈజ్ అబౌట్ ది మై సింపుల్గా స్టడీస్, ఎంప్లాయ్మెంట్ అండ్ హౌ వీ హ్యావ్ స్టార్టెడ్ టు బీ విత్ ది స్వామి. ఆ విధంగా చేసేటప్పుడు దెన్ ఐ యూస్ టు గో రెగ్యులర్లీ టు ది పత్తి సేవలు నిజంగా ఎవ్రీ ఇయర్ అంటే యాజ్ టైమ్ పాస్ ఆన్ ఐ యూస్ టు ఎంజాయ్ ది గ్రేస్ ఆఫ్ స్వామి లైక్ ఎనీథింగ్. నాకు డిఫరెంట్ సెక్టర్స్లో డ్యూటీ ఇచ్చేవాళ్ళు, ప్రశాంత్ సేవల్లో అన్ని సేవలు కూడా చూసి ప్రతిసారి కూడా ఐ యూస్ టు గెట్ ఈజ్ గ్రేస్. ఓన్లీ 1 ఇన్సిడెంట్ చెప్తాను, హౌ స్వామి ఈజ్ గ్రేషియస్. ఒకసారి నేను గ్రూప్ లీడర్గా ఇచ్చారు. సో గ్రూప్ లీడర్గా గురు పూర్ణిమ అప్పుడు ఇచ్చారు. గురు పూర్ణిమ అప్పుడు చాలా రష్ వస్తుంది, అందుకని రెసిడెంట్స్ వాళ్ళ ఫ్లాట్స్లో బయట వరండాలు కూడా పడుకునే వాళ్ళు భక్తులు. అప్పుడు మేము వెళ్ళి వాళ్ళని వెకేట్ చేసి, అమ్మాయి 2-3 రోజులు బాబు కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, మీ మంచాలు కుర్చీలు అన్ని లోపలికి అడ్జస్ట్ చేయండి, ఎందుకంటే భక్తులు వచ్చి వరండాలో కూర్చుంటారు అని చెప్పాము. సో ఆ విధంగా వాళ్ళు వెకేట్ చేసినప్పుడు ఒక అబ్బాయి, ఒక స్టూడెంట్ అనంతపూర్ నుండి వచ్చేసి, సార్ నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి,
నాకు స్వామి దర్శనం కావాలి, నేను మీ అప్పుడు తిరిగితే నాకు దర్శనం మిస్ అయిపోతుంది, నేను వెళ్ళి సాయికులు అంతా అలా స్వామిని దర్శనం చేసుకోవాలన్నాడు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే చేయాలి, ఎందుకంటే మనకు స్వామి ఈ డ్యూటీ ఇచ్చారు, నువ్వు వెళ్ళడం లేదు సార్, ప్లీజ్ ప్లీజ్ సార్ అంటే లేదు అని మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. అతనేమో డిసప్పాయింట్ అయ్యాడు, నేనేమో డ్యూటీ తప్పదన్నాను, డ్యూటీస్ గాడ్ అని స్వామి చెప్పిన విషయాలు చెప్పాము. సో ఆ విధంగా అతను ఉన్నాడు. ఈ లోపల ఓ కారు వచ్చింది, ఆ కారులో ఎవరో కాదు మన భగవాన్ సత్యసాయి బాబా. మేమిద్దరం ఈ విషయం డిస్కస్ చేసుకోవాలా, నాకు స్వామి దర్శనం కావాలంటే స్వామి అతని వైపు చూసి విండో గ్లాస్ తీసేసి ఆయన అభయస్తంతో ఆశీర్వదించాడు. దిస్ ఈజ్ రియలీ, ఇలాంటివి ఎన్నో జరిగినాయండి నాకు భక్తి యాత్రలో. తర్వాత ఇక్కడ కార్యక్రమాలు, బీయింగ్ ఏ వెటనరీ డాక్టర్, హౌ ఐ యూస్ టు ఇన్వాల్వ్ ఇన్ ఆల్ ది సర్వీస్ యాక్టివిటీస్, ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ అనుకోండి, లేకపోతే సర్వీస్ యాక్టివిటీస్ అనుకోండి, లేకపోతే మన spiritual activities. Now coming to the service activities, నేను వెటనరీ డాక్టర్ కాబట్టి ఐఎమ్ వెరీ లక్కీ టు సే టు యూ, డాక్టర్ నరసింహం గారు రెగ్యులర్గా విలేజ్ సేవ, స్వామికి చాలా ఇష్టం గ్రామ సేవలు అంటే. సో వీ బోత్ కేమ్ టు నో ఈచ్ అదర్ బై మీడియేషన్ ఆఫ్ రోమేల్ గారు. సో మేమిద్దరం కేమ్ టుగెదర్. ఆయన ఎక్కడ మెడికల్ క్యాంప్స్ అంటే రాత్రులు లేడను, తర్వాత డాక్టర్ కృష్ణకుమార్ నాకు ఇంకో కొలీగ్, వాళ్ళు మేమంతా కలిసి క్యాంపులకు వెళ్ళాం పెట్టిన. ఆ విధంగా క్యాంప్స్ చేస్తున్న సమయంలో ఒక్క గ్రామం కాదు, అది రంగారెడ్డి జిల్లా కాదు, త్రూఅవుట్ ది స్టేట్, ఈవెన్ అదర్ స్టేట్స్ కూడా చేసుకునే అవకాశం వచ్చింది. దానికి మన రామచంద్రారెడ్డి గారు, ఆయన స్టేట్ ట్రస్ట్ ఒకప్పుడు ట్రస్ట్ మెంబర్ కూడా, ఆయన కూడా యూజ్ టు అటెండ్ ది మెడికల్ క్యాంప్స్, గ్రామ సేవలు. ఆయన ఏం చెప్పారంటే మనందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నారు. ఏంటి సార్ అంటే, స్వామి ఏ డాక్టర్లు అయితే గ్రామ సేవలో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి వాళ్ళకందరికీ ఇంటివ్ అని చెప్పారు. సో యు ఆర్ ఆల్ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. 1998 అండి అది. సో సెప్టెంబర్ 9వ తారీఖు. సో ఆ విధంగా వీ వర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ వీ వెంట్. కానీ నాకు ఒక్క డౌట్ ఉన్నది, నేను అందరూ మెడికోస్, ఆ రోజు నేను ఒక్కనే ఉన్నాను వెటనరీయన్గా, మిగతా వాళ్ళు అందుబాటులో లేరు. నేను వెళ్ళి డాక్టర్ నరసింహం గారిని, తర్వాత రామచంద్రారెడ్డి గారిని, మరి నేను వెటనరీ కాదంటే అందరూ నువ్వు కూడా డాక్టర్ అయ్యా, అలా ఎందుకు అనుకుంటావు, వీఆర్ రిజర్వింగ్ ఫర్ యూ ఆల్సో అని. సో వెళ్ళాము. స్వామి 18 మంది ముందు రూమ్లో కూర్చోబెట్టారు. అందరిని అడుగుతూ నువ్వేంటి డెంటల్ డాక్టరు, ఆయనకు ఒక సజెషను, తర్వాత నువ్వేంటి ఆర్థోపెడిషను, నువ్వేంటి ఐ డాక్టర్ అని అడుగుతాను. నా వంతు వచ్చింది. హౌ అబౌట్ యూ అన్నాడు. స్వామి నేను వెటనరీ డాక్టరు అంటే మళ్ళీ స్వామి అని అన్నారు. పశువుల డాక్టర్స్ అని తెలుగులో కూడా చెప్పాను. పశువుల డాక్టర్ వాళ్ళు, పశువు సేవ పరమాత్మ సేవ అని స్వామి చెప్పి అందరిని నవ్వించి, తర్వాత ఇంకే ఏం చేస్తున్నాను వెటనరీ డాక్టర్ అంటే, స్వామి వాటికి జబ్బులు రాకుండా వ్యాక్సినేషన్ చేస్తాం, హెల్త్ క్యాంప్ అని ఏదైనా ట్రీట్మెంట్ చేస్తాం. చాలా బాగుంది బంగారు, కంటిన్యూ చేయి. అయితే నేనేం చేస్తున్నానో తెలుసా అన్నాడు స్వామి. ఆ మహానుభావుడు రిలేటెడ్ టు ది వెటనరీ, ఆయన ఏం చేస్తున్నాడు నాకేం తెలుసు, ఏం మాట్లాడలేదు. నేనేం చేస్తున్నానో చెప్తాను చూడు. చుట్టూ ఏమున్నాయి, కొండలు ఉన్నాయి కదా, ఏం మాట్లాడలేదు, నేను ఊరికే చూస్తున్నాను. ఏమున్నాయంటే ఏం చెప్పాలని, కొండలు ఉన్నాయి కదా, కొండలు ఎత్తుగా అక్కడెక్కడ పశువులు తిరుగుతుంటాయి. పశువులు నీకు వేసవికాలం దాహం వేస్తుంది కదా, అట్లాగే వాటికి కూడా దాహం వేస్తాయి. అక్కడక్కడ కొండల మీద ఎత్తుకున్న ప్రదేశంలో వాటర్ ట్రప్స్, నీళ్ళ తొట్టిలో పెట్టించాను నేను. నీళ్ళ తొట్టిలో వాటికి నీళ్లు కూడా పెట్టాను. ఉన్నట్టుండి నాకు చాలా మంచి పని. అంత చాలదు, అదొక్కడే చాలదు, నీళ్లు నింపి అవి శుభ్రంగా కూడా ఉండాలి. సో మెటిక్యులస్ అండి స్వామి. సో ఆ విధంగా నాకు అదొక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. స్వామికి మర్చిపోవడానికి. నాకు ఇంకోటి ఏంటంటే, ఆ రోజు ఉన్న 1800 అందరికంటే ముందు కూర్చునే అవకాశం వచ్చింది నాకు. ఇక కంటిన్యూగా పాద నమస్కారం. స్వామి చూస్తూనే ఉన్నాడు నేను చేస్తుంటే, ఏమంటాడేమో అన్నది దాని కింద ఇంకా బంగారు లాంటి ఛాన్స్ అని చేసుకుంటూనే ఉన్నాను. తర్వాత మళ్ళీ అంతటితో ఆగకుండా చూడండి, ఆ రోజు 90 మినిట్స్ అండి మాకు, దాదాపు 1.5 hours చేశారు. మళ్ళీ ఒకరొకరిని, మీకు సమ్ ఆఫ్ యూ మేబీ నోయింగ్ దెర్ ఈస్ అనదర్ రూమ్,
ముందు ఇంటర్వ్యూ రూమ్ కాకుండా ఇంకొక రూమ్ లోపలికి ఉంది. అక్కడ ఒకరొకరిని పిలిచి మీకు వాట్ డూ వాంట్, ఏంటి వాట్ ఈజ్ యువర్ విష్ అని అడుగుతూ మళ్ళీ ఎన్నికి పంపిస్తున్నారు. నా వంతు వచ్చింది. ఏం చెప్పాలో స్వామి అడుగుతున్నా అంటే ఎవరికి ఏం చెప్పింది ఎవరికో మాట్లాడుకోలేము, స్ట్రిక్ట్ సైలెంట్. నేను ఏం అడగాలి స్వామిని, నా వంతు వస్తే స్వామి దయ వల్ల నాకు చక్కటి ఎడ్యుకేషన్ ఉంది, చక్కటి ఫ్యామిలీ, అందరూ బాగున్నారు. కానీ మా అమ్మ కొద్దిగా వీక్నెస్ ఉంది, అది అడుగుతున్నా లేదా, ఏం కావాలో చెప్పు అని మళ్ళీ అడుగుతున్నాడు. మా అమ్మ అని నోటికి వచ్చింది, అవన్నీ నేను చూసుకుంటాను. ఇంకా అంటే ఇంకేం రాకపోతే స్వామి మీకు సాష్టాంగ పాద నమస్కారం చేసుకోవాలని ఉంది స్వామి, కమాన్ అని చెప్పేసి కొంచెం వెనక్కి జరిగాడు. స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాం, కాళ్ళు బదలలేదు స్వామి. అప్పుడు స్వామి ఇంకా ఉన్నారు బంగారు ఇంకా వేసి లోపలికి వచ్చాను. సో రియలీ అది ఒక గ్రేటెస్ట్ మెరికల్ డ్యూరింగ్ మై లైఫ్ టైం. ఇంకొకటి ఇలాంటిది ఉందండి, ఇంకొక విషయం చెప్తాను. అట్లాగే రంగారెడ్డి జిల్లా తరఫున పత్తి యాత్ర ఒకటి చేశాం. అప్పుడు ప్రతి ఒక్కరు జిల్లాకు వెళ్ళేవాళ్ళు. సో ఆ పత్తి యాత్రలో కూడా అందరం మేము ప్రతి సమితికి వెళ్ళి, బికాజ్ అట్ దట్ టైం సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు జిల్లా ప్రెసిడెంట్, మరి నేనేమో డిస్ట్రిక్ట్ సేవాదళ కోఆర్డినేటర్. సో ఆయనతో పాటు తిరగడం, డేటా కలెక్ట్ చేయడం, మహిళలకు, పిల్లలకు, బాల వికాసులకు, మా భీమరథ శాంతి వృద్ధులకు ఫ్రమ్ చైల్డ్ అంటే బాల వికాస్ నుండి స్వామి చెప్పిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అన్ని సమితులలో కవర్ అయ్యేటట్లు చేసి, ఎందుకంటే స్వామికి ఒక గైడ్ లైన్స్ లాగా ఇచ్చారు, గ్రామ సేవలు ఎలా చేయాలి, పత్తి యాత్రకి వెళ్ళినప్పుడు ఏంటి చేయాలని అవన్నీ చేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత బీయింగ్ ఏ డిస్ట్రిక్ట్ సేవాదళ కోఆర్డినేటర్ ఐ హ్యావ్ మేడ్ ది ఎంటైర్ డేటా, ఎవరెవరికి కుట్టు మిషన్లు ఏంటి, రుబ్బుట్రాళ్ళు ఏంటి, తర్వాత ఇలాంటి మిషన్స్ ఫిట్టర్స్కు, తర్వాత ఇస్త్రీ పెట్టెలు అందరికీ వస్తువులకి ఇచ్చేటువంటి మిస్ చేసాము. అదంతా యాజ్ ఇట్స్ ఎ ప్రాక్టీస్ that only district president will present the data after getting permission from Bhagwan. So anta ready chesanu, ma Satyanarayana garu was ready to go. Kani ayana పొద్దున 10 గంటలకు అన్నప్పుడు ఆ రోజు ఒక రోజు ముందరేంటి నేను చెయ్యను, నువ్వే వెళ్ళాలి. అదేంటి సార్ నాకేం తెలియదు, అసలు స్వామి దగ్గరికి దూరం నుండి చూస్తేనే భయం అవుతుంది, ఇలా చూస్తున్నాడు. లేదు నువ్వు వెళ్ళాలి, నాకు వణుకుడు ఉంది, నాకు జ్వరం వచ్చింది, నేను వెళ్ళలేను, అక్కడికి నువ్వు వెళ్ళక తప్పదన్నాడు. సో మార్నింగ్ వెళ్ళాలి, మార్నింగ్ స్వామి 9కి ఇచ్చారు. సో ఎక్కడ లేని ధైర్యంతో, ఆ ధైర్యం అసోసియేటెడ్ విత్ ఆనందం, స్వామి దగ్గరికి వెళ్తున్నాను కదా అని. సో వెళ్ళాను, స్వామికి పాద నమస్కారాలు ఇంకా చెప్పాలంటే వెలుగులివ్వరాదు స్వామి. ముందు పాద నమస్కారం చేసి ఏంటి చెప్పన్నారు. స్వామి రంగారెడ్డి జిల్లాలో చేసిన సేవా కార్యక్రమాలు, తర్వాత ఈ స్పిరిచువల్ కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు మీకు సమర్పిస్తున్నాను, మంచిది బంగారు అని తీసుకొని ఇలా చూస్తూ ఆయనకు ఏది మహిళలది లిస్ట్, ఏది మహిళలకి ఏం చేశాడు అన్నాడు. స్వామి కింద ఇంకొక పేజ్ ఉంది. స్వామి బాగుంది స్వామి, ఇంకేంటి కావు చెప్పు. అదే స్వామి ఇది అందరికీ చెప్పాలి కదా స్వామి, మీరు పర్మిషన్ ఇస్తే అందరికీ తెలియజేస్తాను స్వామి. చెయ్యి, ఈయనకు పోడియం వేయండి అన్నాడు. సో పోడియం వచ్చింది. మళ్ళా ఆ టైంలో కూడా నేను చక్కగా స్వామికి అంత వివరించే అవకాశం కలిగింది. దట్ ఈస్ అనదర్ వెరీ 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 అన్ఎక్స్పెక్టెడ్ బిగ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ భగవాన్. అప్పటింటండి ఈ సత్యసాయి సేవా సమితిలో గచ్చిబౌలిలో ప్రారంభమైన నా ప్రస్థానం సత్యసాయి సేవా సంస్థలో అది అలాగే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నడుస్తుంది. ఇక్కడ ఉన్నందుకు తర్వాత నేను సమితి కన్వీనర్ అయిన తర్వాత మళ్ళా డిస్ట్రిక్ట్ సేవాదళ కోఆర్డినేటర్ ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ విరివిగా అన్ని సమితులలో పాల్గొంటూ తర్వాత మళ్ళీ రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అయిన తర్వాత ఐ బికేమ్ ది అడ్వైజర్, నౌ అడ్వైజర్ టు ది ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అనమాట, రంగారెడ్డి జిల్లా. సో ఇప్పుడు కూడా మామూలుగా మన ఈ స్పిరిచువల్ కానీ తర్వాత ఎడ్యుకేషన్, నా ఇంకొక విషయం చెప్పాలి, నేను ఎడ్యుకేషన్ అని చెప్పాలనుకున్నప్పుడు తర్వాత సేవా కార్యక్రమాలు ఎప్పుడైతే స్వామి చెప్పాడో గ్రామాల్లో సేవా కార్యక్రమాలని మన పెద్దలు నిర్ణయించిన ప్రకారం, స్టేట్ ప్రెసిడెంట్ గారు సంస్థలు నిర్ణయించిన ప్రకారం గ్రామ సేవలకు మాత్రం విరివిగా వెళ్ళేవాడిని నేను.
తప్పకుండా అక్కడ వెటనరీ క్యాంపు, గ్రామాల్లో ఏ కార్యక్రమం జరిగినా ఐ యూస్ టు కోఆర్డినేట్. అది వెటనరీ క్యాంపు కానీ, మెడికల్ క్యాంపు కానీ, తర్వాత గైనిక్ క్యాంపు కానీ, ఐ క్యాంపు కానీ, ఎలాంటిదైనా సరే ఐ యూస్ టు బి అసోసియేటెడ్. అప్పుడు ఏంటంటే గ్రామ సేవ మహాయజ్ఞం అని కూడా ఒక క్యాంపెయిన్ ఉండేది. అందులో అప్పటి నుండి ఇంతవరకు కూడా ఈవెన్ టిల్ టుడే ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దట్ సేవలు. ఆ సేవలు ఇంకొక విషయం ఏంటంటే నాకు 4 పిల్లలండి. హౌ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై బాల వికాస్ టీచింగ్ అనుకోండి, గురువు అనుకోండి. బాల వికాస్ గురువు ఎలా స్టార్ట్ అయిందంటే నాకు 4 పిల్లలు, మా చెల్లి, నాకు సిస్టర్, ఓన్లీ 1 సిస్టర్, మా పేరెంట్స్ మేమిద్దరం, ఆమెకు 4 పిల్లలు. సో 8 మంది పిల్లలతో నేను బాల వికాస్ కార్యక్రమం ప్రారంభం చేశాం. ఆ రోజు మొదలైన బాల వికాస్ కార్యక్రమం స్వామి ప్లీజ్ అండ్ స్వామి ఈజ్ గ్రేట్ అండ్ ఈ బ్లెస్డ్ మీ టిల్ టుడే. Even now when I go to Grama Seva with the association of our Samiti members, I am very much associated with Bala Vikas program. ఈ రోజు వరకు కూడా ఆ బాల వికాస్ కార్యక్రమాలు అందులో కూడా నేను అసోసియేట్ అయ్యి చేతనైనంత వరకు స్వామి ఇచ్చిన గైడ్లైన్స్, మన పెద్దలు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం గ్రామ బాల వికాస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. తర్వాత గ్రామ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. తర్వాత మా ఇంట్లో ప్రతి నెలకు ఒకసారి భజన, అంటే అది మొత్తం సమితిలో జిల్లాలో కూడా చేస్తున్నారు అనుకోండి. సో ఆ సమితి కాబట్టి మా పిల్లలందరూ, మా కుటుంబ సభ్యులందరూ కూడా అందులో విరివిగా పాల్గొంటారు. ఆయన మెరాకిల్స్ లైక్ ఎనీథింగ్. ఒక్కటే విషయం చెప్తాను, మా కూతురు అది ముందు విద్యా విభాగాన్ని నేను ఆ విధంగా ఫస్ట్ విద్యా విభాగం కార్యక్రమాలు మొదలుపెట్టినందుకు ఏమో స్వామి ఈ రోజు వరకు కూడా ఆ విద్యా విభాగం కార్యక్రమంలో నాకు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో ఈ రోజు వరకు కూడా అలాగే చేస్తాను. విద్యా విభాగం అంటే రిగార్డింగ్ మై చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండి. ఫస్ట్ ఈజ్ డాటర్ ఫర్ మై అవుట్ ఆఫ్ 4 చిల్డ్రన్. ఆమెది ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఈ కొంచెం నేను నా స్టడీస్లో వన్ ఆఫ్ ది మెరిట్ స్టూడెంట్. కేవలం చదువుకోవడమే కాకుండా హయ్యర్ స్టడీస్ చేయాలని కూడా. సో ఎలాగైతే నేను పిహెచ్డి చేసిన తర్వాత వ్యాక్సిన్ కంపెనీలో మంచిగా సెటిల్ అయిన తర్వాత సో ఆ కంపెనీ పెద్దలు నన్ను స్విట్జర్లాండ్కు వెళ్ళడానికి ట్రైనింగ్, అంటే ఫర్ ఎక్సలెన్స్ అనుకోండి, లేకపోతే టెక్నికల్ నాలెడ్జ్ గెటింగ్ ఫ్రమ్ ది అదర్ స్టేట్స్. సో దానికి అదర్ కంట్రీ. సో స్విట్జర్లాండ్కి వెళ్ళటం జరిగింది. అదే టైంలో మా డాటరు 12th క్లాస్ పాస్ అయింది. సో మాకేంటంటే స్వామి కాలేజీలో మా డాటర్ చదివితే బాగుంటుంది. అప్పుడు ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వాలా, అంటే బిఎస్సీలో చేరాలి అమ్మాయి. సో నేనేం చేయలేకపోతున్నాను, నేను వెళ్ళాలి, అప్లికేషన్ తనే తెప్పించుకోవాలి. అయితే నేను వెళ్తున్నానమ్మా, నీకు కాలేజీలో చేరడానికి ఐఎమ్ అనేబుల్ టు హెల్ప్ యూ అని ఇక్కడ మాకు గచ్చిబౌలికి సెయింట్ ఆన్స్ కాలేజ్ అని ఉంది. ఆ అప్లికేషన్ చేసి ఇది ఫిలప్ చేసి ఆ కాలేజీలో చేరమని చెప్పాను నేను. సో ఆమె సరే నాన్న నువ్వు ఏం చేస్తావు, యూఆర్ గోయింగ్ అని 9 months కదా నువ్వు వెళ్ళమని చెప్పింది. స్విట్జర్లాండ్కి వెళ్ళాను. ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 9 months. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వన్ డే ఐ రిసీవ్ లెటర్ ఫ్రమ్ మై డాటర్. నువ్వు వెళ్ళిన తర్వాత వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ ఐ గాట్ అడ్మిషన్ ఇన్ స్వామి కాలేజ్ ది గ్రేట్. నేనేదో చేయాలనుకుంటే ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ నాట్ దట్ యూ డూయింగ్. నాకు అలా అనిపించింది. నేను చేయలేకపోయానంటే చేసేవాళ్ళు అంటూ ఎవరున్నారు. కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే చేశాడు. మై డాటర్ ఈజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, ఎంటైర్ ఫ్యామిలీ. అదేవిధంగా మొత్తం మా పిల్లలంతా ప్రతి ఒక్కరి మా చిల్డ్రన్ మీద స్వామి యొక్క అనుగ్రహం అపారం అండి, అపారం. ఆమె కేవలం బిఎస్ఏ కాకుండా ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేసి స్వామి ఆశీస్సులు అగైన్ అండ్ అగైన్ ఆమె తీసేసుకొని అండ్ షీ ఈజ్ వెల్ సెట్ విత్ హర్ జాబ్ ఆల్సో. మళ్ళీ ఇంకొక విషయం, ఆమెకి 2 పిల్లలు. పెద్ద అమ్మాయి ఫస్ట్ డాక్టర్, షీ డిడ్ బీటెక్ అండ్ ఎంబీఏ చేసింది. తర్వాత షీ హాస్ బికమ్ వన్ ఆఫ్ ది గుడ్ సింగర్ ఇన్ ది సమితి అండ్ ఆల్సో గాట్ అన్ ఆపర్చునిటీ టు సింగ్ ఇన్ సాయి కుల్వంద. ఓకే, అబ్బాయి కూడా అంది. సో ఓకే, ఐఎమ్ డివేటెడ్. సో రిగార్డింగ్ దట్ అబౌట్ మై చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనుకోండి, నాకు there are some health problems to me. That's all overtaken by Swami. I mean, they are not stopping me
ఫర్ డూయింగ్ ఎనీ సర్వీస్ యాక్టివిటీస్. ఇట్ మే బి స్పిరిచువల్ అనుకోండి, ఎడ్యుకేషన్ కానీ, చేతనైనంత వరకు. ఐఎమ్ 84 years old. ఈవెన్ నో హెల్త్ ప్రాబ్లం, అంటే రొటీన్గా హెల్త్ ప్రాబ్లంలో నన్ను ఇంటర్ఫియర్ చేయటం లేదు. విలేజెస్కి వెళ్తున్నాను, వెటనరీ క్యాంప్స్కి వెళ్తున్నాను, మిగతా కార్యక్రమంలో కూడా స్వామి అనుగ్రహం ఉంది. అన్నిటికంటే స్వామికి ఇంకొక విషయం ఏంటంటే, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు అవర్ బెల్వెడ్ భగవాన్ బాబా. నాట్ ఓన్లీ మీ, ఆల్ మై 4 children, అంటే మా డాటరు, నా 3 sons, తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అందరూ బాగా సెట్ అయ్యారు బికాజ్ ఈ సర్వీసెస్. ఇంకొక విషయం చెప్తాను, నాతోని నేను సర్వీసెస్కు ప్రతి సంవత్సరం నేను యాక్టివ్ సర్వీస్ ఉన్నప్పుడు ఐ యూస్ టు గో ఫర్ ఆల్ పత్తి సేవలు అండి. మనకి అందరికీ తెలుసు, జనవరిలో ఉంటాయి, ఏప్రిల్లో ఉంటాయి, తర్వాత నవంబర్లో ఉంటాయి. స్వామికి ఎప్పుడు చూసుకోవాలి, ఎంతో సేవలు చేయాలనుకుంటే ఒక్క విషయం చెప్తానండి. ఏప్రిల్ సేవకు వెళ్ళాను 2011. అప్పుడు ఆ టైంలో స్వామి మహాభినిష్క్రమణ కూడా నన్ను అక్కడ ఉండే అవకాశం కల్పించారు. దో ఐ ఫెల్ అండ్ లైక్ ఎనీ అదర్ పర్సన్స్, బట్ ఆ టైంలో కూడా స్వామి నాకు మన పత్తిలో సేవలు చేసుకునే టైము, ఆయన మహాభినిష్క్రమణ టైంలో ఎంతోమంది ఉన్నారు కదా, నాకు సేవ చేశారు అక్కడ. ఐ వాజ్ ఇన్ ది శాంతి భవన్, I was at Sai Kulwanta at that time. So I am very grateful to my God again and again. So ఈ విధంగా స్వామి ప్రతి ఒక్క విషయంలో కూడా ఈస్ కీపింగ్ మీ యాక్టివ్, హెల్తీ అండ్ without any problem things are going on. And once again I will continue to do till my last breath. That is the only way that we can express our gratitude. అందుకే నేను చేసే ప్రార్థన ఏంటంటే, స్వామి భగవాన్ సత్యసాయి బాబా ప్రార్థన చేసేది, నన్ను మీ యొక్క ఈ అవతార ఈ టైంలో, అవతార టైంలో నన్ను ఒక చిన్న ఉపయోగపడే పనిముట్టులాగా ఉపయోగించుకో స్వామి అని మరి ఆయనకు రోజు చేసే ప్రార్థన ఇది. నేను వేదం చదువుకున్నా, రుద్రం చదువుకున్నా, మా నామావళి చదువుకున్నా, ఎండ్ ఆఫ్ ది ప్రేయర్, ప్లీజ్ మేక్ మీ అవైలబుల్, ఫిట్ మీ అవైలబుల్. నన్ను మీ యొక్క అవతార వైభవంలో, ఈ అవతార పీరియడ్లో, ఈ అవతార కార్యక్రమంలో నన్ను ఒక చిన్న ఉపయోగపడే పనిముట్టులాగా ఉపయోగించుకో స్వామి. దానికి తగినట్లు నాకు ఆరోగ్యం, శక్తి, భక్తి ఇవన్నీ కూడా ప్రసాదించు స్వామి అని స్వామిని ప్రార్థిస్తూ ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు ఈరోజు ఈ విధంగా నా యొక్క విషయాలు, లేకపోతే సేవా కార్యక్రమాలు అనుకోండి, లేకపోతే మా ఉన్న ఉడతభక్తిలాగా స్వామి కార్యక్రమంలో సాయి సేవా సంస్థలో చేసుకోవటానికి, 10 మందితో పంచుకోవటానికి శ్రీ సత్యసాయి అఫీషియల్ వీడియో గ్రాఫ్ అండ్ ఖమ్మం అండ్ యూట్యూబ్ వాళ్ళు నాకు సువర్ణ అవకాశం ఇచ్చినందుకు వారికి ఎన్నో ధన్యవాదాలు. ఎందుకంటే సమ్ ఆఫ్ దెమ్ డెఫినెట్లీ స్వామి చెప్పేది ఏంటంటే ఎక్స్పాన్షన్. వాట్ ఎవర్ ది there are different types of experiences by different people. ఈ విధంగా సమ్ ఆఫ్ దెమ్ which will be useful to somebody or other. సో ఆ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి వారికి మళ్ళొక్కసారి నా కృతజ్ఞతాపూర్వకమైన వందనం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహం వలన గ్రామ సేవ చేసే డాక్టర్లకు అందరికీ భగవాన్ సత్యసాయి బాబా వారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంలో మాకందరికీ స్వామి ప్రత్యేకంగా పిలిచి, ఎవరైతే కెమెరా మాకెవరికి లేదు, కెమెరా గ్రూప్ ఫోటో అని స్వామి చెప్పారు. అంటే అప్పుడు గీతమ్మన్ అంటే గీతారెడ్డి గారిని పిలిచి, రామచంద్రారెడ్డి గారు ఈ ఫోటో స్వామి స్వయంగా చెప్పారు. అది ఆ సందర్భంలో తీసుకున్న ఫోటో సాయం. ఈ ఫోటో అదృష్టవశాత్తు పత్తి యాత్ర టైంలో స్వామి అందరినీ బ్లెస్ చేస్తూ, అందరిలో నాకు కూడా మంచి అవకాశం వచ్చినప్పుడు ఆ సందర్భంలో తీసుకున్న ఫోటో. ఈ ఫోటోని పత్తి యాత్ర సందర్భంలో ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అందులో నేను కూడా పాల్గొన్నందుకు నాకు కూడా ఇది లభ్యమైంది. ఈ రంగారెడ్డి జిల్లాలో డిస్ట్రిక్ట్ సేవాదళ కోఆర్డినేటర్గా ప్రతి సమితికి వెళ్ళటం జరిగింది. అందులో తాండూరు సమితి కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సమితి. అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో.
ఈ ఫోటో మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు హైదరాబాద్ ఇచ్చేసినప్పుడు ఎవరెవరైతే కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారో వారికి స్పెషల్గా ప్రత్యేకంగా సత్కరించారు. అప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంటు, స్టేట్ ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళందరి సమక్షంలో ఈ ఫోటో తీసుకోవటం జరిగింది. అదేవిధంగా చేవేళ్ల సమితి అంటే ప్రతి సమితికి చేసే సేవా కార్యక్రమాలప్పుడు గుర్తుగా ఈ ఫోటో కూడా తీసుకోబడింది. ఈ మొమెంటం ఇచ్చారు. ఈ 2 ఫొటోస్ కూడా అగైన్ పట్యాత్ర సందర్భంలో స్వామి దివ్య సమాధి దగ్గర మిగతా యాక్టివ్ వర్కర్స్ అనుకోండి, కోఆర్డినేటర్స్ అందరితో కలిసి తీసుకున్న ఫొటోస్ ఇవి. రంగారెడ్డి జిల్లా సభ్యులు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద నమస్కారం చాలా దుర్లభమైంది. అతి దయతో దాక్షిణ్యతో స్వామి అనుగ్రహం వల్ల నాకు ఆ టైంలో దొరికింది. ఆ సందర్భంలో తీసిన ఫోటో.